అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలు, వాటిని ఒక ఆత్మీయ కోణంలోంచి ఎలా చూడాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. ఈ విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రవచనం మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా అనిపించిందా మన సమస్యలు పైకి కనిపించే దానికంటే చాలా లోతైనవని? చాలాసార్లు మనకు అలానే అనిపిస్తుంటుంది కదా. మనమెదుర్కొనే సవాళ్లు చూస్తే అబ్బా, ఇది నా వల్ల కాదు, నా శక్తికి మించిన పోరాటమిది అనిపిస్తుంది. సరిగ్గా ఈ ఫీలింగ్ వెనుక ఉన్న అసలు విషయాన్ని అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. అవును, ఈ ప్రవచనం ఏం చెబుతోందంటే, మన రోజువారీ సంఘర్షణలు, అంటే మన బాస్తో గొడవ కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, చివరికి మన ఆలోచనలతో మనమే చేసుకునే యుద్ధం కావచ్చు, వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణం భౌతికమైనది కాదట. అంటే కంటికి కనపడని ఒక ఆత్మీయ వాస్తవికత దీని వెనుక ఉంది. అసలు శత్రువు మనకు కనపడే మనుషులు కానే కాదు. దీనికి ఆధారమేంటంటే, బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏలేయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసెరా, మన పోరాటం మనం చూస్తున్న మనుషులతో కాదు, వారి వెనక పనిచేసే కనిపించని శక్తులతో. ఈ ఒక్క సత్యం మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. సరే, ఈ ఆత్మీయ యుద్ధంలో శత్రువు అసలు టార్గెట్ ఏంటి, వాడికేం కావాలి, దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారం శత్రువు లక్ష్యం మూడంచెల్లో ఉంటుంది: దొంగిలించడం, చంపడం, నాశనం చేయడం. అయితే ఈ ప్రవచనం ఏం నొక్కి చెబుతోందంటే, ఈ మూడింటిలో మొదటిది అన్నిటికన్నా ముఖ్యమైనది: దొంగిలించడం. చంపాలన్నా, నాశనం చెయ్యాలన్నా ముందు ఏదో ఒకటి దొంగిలించాలి. అక్కడితోనే మొదలవుతుంది అంతా. మరి ఇంతకీ శత్రువు అంతగా దొంగిలించాలనుకుంటున్న ఆ ఒక్క వస్తువు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే వాడు దేనికోసం వస్తున్నాడో మనకు తెలిస్తే మనం దేన్ని కాపాడుకోవాలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అదే దేవుని వాక్యం. అవును, చాలా సింపుల్. శత్రువు యొక్క మొదటి ప్రధాన లక్ష్యం ఒక వ్యక్తి జీవితంలోంచి దేవుని వాక్యాన్ని దొంగిలించడమే. ఎందుకంటే మన బలమంతా, మన జ్ఞానమంతా, మన విశ్వాసానికి పునాది అంతా ఆ వాక్యమే కాబట్టి. మరి వాక్యం మన జీవితం నుంచి దొంగిలించబడితే ఏమవుతుంది? చూడండి, మన ఫోకస్ అంటే ఏకాగ్రత పోతుంది, చిన్న చిన్న విషయాలకే పరధ్యానంలో పడిపోతాం, మన మైండ్ షార్ప్నెస్ కోల్పోతుంది. అంతకన్నా ముఖ్యంగా దేవుని నుంచి మనకు రావాల్సిన కొత్త ఆలోచనలు, ప్రత్యక్షతలు ఆగిపోతాయి. ఇది మన వ్యక్తిగత జీవితాన్నే కాదు, మన పనిని కూడా దెబ్బతీస్తోంది. అయ్యో, మరి ఈ కనిపించని శత్రువుని ఎదుర్కోవడమెలా? దీనికి పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మనల్ని కాపాడుకోవడానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఏర్పాటు గురించి ఈ ప్రవచనం వివరిస్తుంది. అదేంటో చూద్దాం. ఈ యుద్ధంలో మనం ఒంటరి వాళ్లం కాదు, దేవుడు మనకు ఒక దైవికమైన ఏర్పాటు చేశాడు. అదే ఒక పూర్తి ఆత్మీయ సర్వాంగ కవచం. మనల్ని మనం కాపాడుకోవడానికి కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. దీనిలోని ప్రతి భాగం మనల్ని ఒక ప్రత్యేకమైన దాడి నుంచి కాపాడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ కవచంలో 6 ముఖ్యమైన భాగాలున్నాయి. 1. సత్యమనే దట్టి, ఇది మనకు స్థిరత్వాన్నిస్తుంది. 2. నీతి అనే మైమరువు, ఇది మన హృదయాన్ని కాపాడుతుంది. 3. సమాధాన సువార్త అనే జోళ్ళు, ఇవి మనల్ని ముందుకు సాగేలా సిద్ధపరుస్తాయి. 4. విశ్వాసమనే ఢాలు, ఇది శత్రువు వేసే అగ్నిబాణాలన్నింటినీ ఆపేస్తుంది. 5. రక్షణ అనే శిరస్త్రాణం, ఇది మన ఆలోచనలను, మనసును కాపాడుతుంది. ఇక ఆఖరిది, 6వది ఆత్మఖడ్గం, ఇది దేవుని వాక్యం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ కవచంలో చాలా భాగాలు మనల్ని మనం కాపాడుకోవడానికి, అంటే డిఫెన్సివ్ అన్నమాట. కాని 2 ఆయుధాలు మాత్రం ఒఫెన్సివ్, అంటే ఎదురుదాడి చేయడానికి. అవేంటంటే, 1. ఆత్మఖడ్గము, అంటే దేవుని వాక్యం. 2వది ఆత్మలో ప్రార్థించడం. ఓకే, ఇప్పటిదాకా ఆయుధాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వ్యూహం, అంటే స్ట్రాటజీ గురించి చూద్దాం. ఈ యుద్ధంలో మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన చర్య ఏంటి? ఒకే ఒక మాట: నిలబడండి. అంతే. ఈ ప్రవచనమిచ్చే ప్రధానమైన ఆదేశం ఇదే. ఇది ముందుకెళ్ళి ఆవేశంగా దాడి చేయడం కాదు, ఇది విశ్వాసంతో ధైర్యంగా మన స్థానంలో మనం నిలబడటం. ఇది ఒక రక్షణాత్మక భంగిమ.
ఈ నిలబడటం అనే మాటకు అర్థం చెప్పడానికి ఈ ప్రవచనం ఒక మంచి ఉదాహరణ వాడుతుంది. ఒకానొకప్పుడు ఒక శక్తివంతమైన యోధుడు శత్రువులు దాడి చేస్తున్నప్పుడు ఒక కందిపప్పు చేనులో గట్టిగా నిలబడ్డాడట. అతను కొత్త భూభాగాన్ని గెలవడానికి ప్రయత్నించట్లేదు, కాని తనకు వారసత్వంగా వచ్చిన ఆ పొలాన్ని కాపాడుకుంటున్నాడు. అంటే నిలబడటమంటే అర్థమేంటంటే మనం ఇప్పటికే గెలిచిన విజయాన్ని కాపాడుకుంటున్నామన్నమాట. చూడండి, మనం స్వస్థత పొందడానికి ప్రయత్నించటం లేదు, మనం స్వస్థత పొందిన వాళ్లంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. ఈ ఒక్క ఆలోచన మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం విజయం కోసం పోరాడట్లేదు, మనం విజయం అనే స్థితిలో ఉండి పోరాడుతున్నాం. సరే, అంతా బావుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఆత్మీయ కవచాన్ని నిజంగా ఎలా ధరించుకోవాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అయితే ఈ కవచాన్ని ఎలా ధరించుకోవాలి? ఇది మనం రోజు ఉదయాన్నే లేచి చేసే ఒక పనా? లేక ఒక ఆచారమా? కాదట. ఈ ప్రవచనం ప్రకారం ఇది మన మనస్సును నూతనపరుచుకోవడం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నట్టుగా మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై ఉండాలి. అంటే ఈ కవచాన్ని ధరించడమనేది మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడంతో నేరుగా ముడిపడి ఉంది. అంటే మనం పాతవాటిని వదిలేసి కొత్తవాటిని ధరించుకోవాలి. వేటిని వదిలేయాలి? మన పాత ప్రవర్తన, మన పాత స్వభావం, దానికి సంబంధించిన మోసకరమైన దురాశలు, వీటన్నిటినీ వదిలేయాలి. మరి ఏం ధరించుకోవాలి? నూతన పురుషుడిని, అంటే నిజమైన నీతి, నిజమైన పరిశుద్ధతతో సృష్టించబడిన మన కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే, సర్వాంగ కవచాన్ని ధరించడమంటే మీరు ఇప్పుడు ఎవరు అనే సత్యాన్ని నమ్మడం. నేనొక కొత్త సృష్టిని, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని అని స్పృహతో నమ్మడం, దాన్ని ప్రకటించడం, అదే కవచాన్ని ధరించడమంటే. మరి ఈరోజు మీరు ఎవరుగా ఉండాలని నిర్ణయించుకుంటారో? ఈ కొత్త సత్యాన్ని అన్వయించుకోవడానికి ఈ ప్రశ్న మనల్ని ప్రోత్సహిస్తుంది. పాత స్వభావంలోనే జీవిస్తారా, లేక మీ కొత్త గుర్తింపును ధరించుకుంటారా? ఈ విశ్లేషణ మీకు సహాయపడిందని నేను నమ్ముతున్నాను. ఈ సందేశం ఇతరులకు కూడా చేరాలంటే మీరొక చిన్న సహాయం చేయవచ్చు. దయచేసి లైక్ చేయండి, ఇది అవసరమనుకున్నవారికి షేర్ చేయండి, మీ ఆలోచనలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి. చివరగా ఒక చిన్న విన్నపం. నాకోసం మీరు చేసే ప్రార్థనలు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి విశ్లేషణను కొనసాగించడానికి అవి నాకు ఎంతో సహాయపడతాయి. సమయం తీసుకుని విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.